ఒక అతను ఇచ్చిన వాంగ్మూలం చూడాలి సార్. 30 మందికి అలవాటు చేస్తే నా కళ్ళ ముందే అని చెప్తున్న వాంగ్మూలం. అలాగే ఇంకొక అమ్మాయి అక్కడెక్కడి నుంచో వేరే దేశం నుంచి ఫోన్ చేసి ఇట్లా నాకు అలవాటు చేసిన అన్ని వాంగ్మూలాలు ఉన్నాయి సార్. కానీ ఏం చేస్తాను సార్ నేను మార్కెట్లో అమ్మేసిన తర్వాత వాటిని ఏం చేస్తుంది, ఈఎంఐఏ కనిపెట్టేసినట్టుగా అందరికీ పంపిస్తుంది లింక్స్. ఎవరికి? వాళ్ళ నాన్నకి నెక్స్ట్ లాయర్స్. వీళ్ళకి చూసుంటే మామూలుగా లాయర్కి ఒకళ్ళతో ఆఫీస్లో ఇస్తారు, స్విమ్మింగ్ పూల్లో ఇస్తారు ఎవరన్నా. స్విమ్మింగ్ పూల్లో సరే ఆ లాయర్ పాపం అంతకుముందు ఆవిడ సేవ్ చేశారట. ఆత్మహత్య చేసుకుంటుంటే ఒక లాయర్ చొరవ వల్ల లావణ్యని సేవ్ చేశారు సార్. ఆ లాయర్ పాపం అప్పటి నుంచి నేను కాపాడిన ప్రాణం ఇంకెక్కడ చనిపోకూడదని చెప్పి అనుక్షణం ఆవిడ వెంటాడుకుంటూ అది వెన్నంటి వింటూ పాపం స్విమ్మింగ్ పూల్లో ఎక్కడ మునిగిపోయి ప్రాణాలు కోల్పోతుందేమో అని అనుక్షణం ఆవిడ స్విమ్మింగ్ పూల్ వెంట కూడా ఉండి ఆవిడ్ని కాపాడినట్టుగా మనం చూడొచ్చు. ఒక సహృదయంతో చూడాలనుకుంటే. నేను చెప్పేది ఏంటంటే అలా ఆయన అభిమానాన్ని చొరకన్నారు వారు. ఇలా లాయర్లను కూడా గుప్పిట్లో పెట్టుకుంది. లాయర్ మాత్రమేనా? గుడ్ క్వశ్చన్. చెప్పలేము. Because I know everything. What is happening in the... Yes. సో లాయర్లు అంటే పక్కన పెట్టండి. డబ్బులు ఇస్తే వాడు మర్డర్ చేసినా వాడు దుర్మార్గుడు. అరే కనబడుతుంది కదా, ఈవిడ ఎందుకు అడగట్లేదు? ఈవిడే కదా గోకుతుంది, రక్తాలు వచ్చేట్టు ఎందుకు గోకుతున్నావు అమ్మ అంటారా? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయి ఏమా గెస్ట్ హౌస్కి వస్తే నేను ఈ కేసు గురించి మాట్లాడతాను ఆయన అని ఉంటే అది వేరే రకంగా మనం చిత్రీకరించవచ్చు. కానీ ఇక్కడ నేనే వస్తా గెస్ట్ హౌస్కి నువ్వు మీద పడుతుంటే ఆయన ఏదో పాపం హంబుల్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే ఆయన బుక్ అయిపోయాడు. పాపం కదా. అంటే సరే ఆ చిన్న వెసులుబాటు కల్పించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంత స్ట్రిక్ట్గా ఉంది ఇవాళ రేపట్లో. ఇది తెలుసుకున్న సగటు లావణ్య ఇటువంటి వాళ్ళతో చనువుగా ఉన్న వీడియోలు రికార్డ్ చేసుకుంటే, ఎందుకు రికార్డ్ చేసుకుంటారు సార్? బ్లాక్మెయిల్ చేయడానికి. ఓకే, బాధితుడు సార్ పాపం ఆయన, నిజంగా బాధితుడు. ఇలా ఆవిడ చెప్తుంది కాప్ కాదు కాప్స్ ఎంతమంది ఉన్నారు ఇంకా ఈ లిస్టులో. కళ్ళ ముందే అని చెప్తున్న వాంగ్మూలం. అలాగే ఇంకొక అమ్మాయి అక్కడెక్కడి నుంచో వేరే దేశం నుంచి ఫోన్ చేసి ఇట్లా నాకు అలవాటు చేసిన అన్ని వాంగ్మూలాలు ఉన్నాయి సార్. కానీ ఏం చేస్తాను సార్ నేను? ఎవ్వరూ బయటికి రారు, ఎవ్వరూ ముందుకు వచ్చి నాకు డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు బజార్ను పడాలనుకోవట్లేదు వాళ్ళు. నేను ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నీకేం పట్టింది రా? 24 నుంచి పోరాడుతూనే ఉన్నారు, మీకెందుకు అని అడుగుతున్నారు అందరూ కూడా. కాదు, ఆల్మోస్ట్ మెందకలేని దురదకత్తి విక్టిమ్ రావాలి అలా అనుకున్నప్పుడు ఒక్క అమ్మాయి వచ్చింది సార్. ఒక్క అమ్మాయి ధైర్యం చేసి వచ్చింది. ఆ అమ్మాయి ప్రీతి. ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయి కూడా లిటరల్లీ బ్లాక్మెయిల్ చేసి బజార్కి ఇడ్చి ఆ అమ్మాయి ఫోటోలు బయట ఇవన్నీ చేస్తాను అది అని చెప్తే తట్టుకోలేక ఇంకా చాలు నాకు ఈ బానిసత్వం వచ్చింది అమ్మాయి. ఆ వచ్చిన అమ్మాయితోటి నేను కేసు పెట్టడానికి తీసుకెళ్ళి నా పొరపాటు ఏంటంటే అంతా బాగానే ఉంది కొంచెం చెప్పి నార్సింగ్ పిఎస్లోనే కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే అక్కడే అసలు తీసుకోలే. ఆ ఎవిడెన్స్ పట్టండి, చేస్తున్న ఎవిడెన్స్ పట్టండి అని చెప్పి పంపించేశారు. ఇది ఒక కోణం. అయితే వీళ్ళందరి న్యూస్ ఇవన్నీ పెట్టుకొని వీళ్ళ పర్సనల్ ప్రైవేట్ అన్నీ పెట్టుకొని అంటే డ్రగ్స్ అలవాటు చేయడం అనేది చాలా పెద్ద తప్పు నా దృష్టిలో. దాంతోపాటు చాలా పెద్ద తప్పు ఏంటంటే ఇవి పెట్టుకొని ఈ పర్సనల్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం. రైట్, ఈ బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి ఇదే నార్సింగ్ పీస్లో ఇంకొక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. అది ఎఫ్ఐఆర్ కూడా అయింది. కొన్ని ఎఫ్ఐఆర్లు అవుతాయి తప్పని, ఇంకా ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి, ఇంకా చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అనుకునేటప్పటికి, లేకపోతే ఇంకా పైన డీసీపీ దగ్గరికి వెళ్తామో ఇలా అవుతాయి, కానీ ఛార్జ్షీట్ ఉండదు. ఓకే, లేకపోతే తేల్చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈఎంఐ కేసులో ఇప్పటిదాకా ఛార్జ్షీట్ అవ్వాలి. ఏది సికింద్రాబాద్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసులో ఇప్పటిదాకా ఛార్జ్షీట్ అవ్వాలి లావణ్య మీద. ఎందుకు అంటే దాని తర్వాత వచ్చిన రాజధాని కేసు, హర్షసాయి కేసు అండ్ జానీ మాస్టర్ ఛార్జ్షీట్ అయిపోతున్నాయి. ఛార్జ్షీట్ అయింది, ఇది అవ్వట్లేదు. ఈ కేసు అవ్వదు, అది అవ్వదు సార్. ఎందుకంటే మనం చూసాం కదా సార్, నేను గోడ దూకొచ్చేనా, నాకు కసి, నేను గలీజ్ అని. ఏంటిది? సో ఇది ఒకటే. ఇక ఈ అమ్మాయిల వీడియోస్ అన్నీ కూడా డార్క్ వెబ్లో పెట్టి అమ్మేసుకొని, మీరు గమనించండి, మళ్ళీ డార్క్ వెబ్లో పెట్టుకొని అమ్మేసుకొని దీని నుంచి ఎలా బయటపడి ఏ క్రైమ్ అయినా సరే నువ్వు చేసావు అని చెప్పి అడిగితే దాని నుంచి తప్పించుకోవడానికి ముందుగానే రెడీ చేసుకుంటుంది. డార్క్ వెబ్లో అమ్మేసిన తర్వాత వాటిని ఏం చేస్తుంది, ఈఎంఐఏ కనిపెట్టేసినట్టుగా అందరికీ పంపిస్తుంది లింక్స్. ఎవరికి? వాళ్ళ నాన్నకి పంపిస్తుంది. సాక్షాత్తు ఆ అమ్మాయి అటువంటి ఫాదర్కి, హస్బెండ్స్కి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ పెట్టి చూడండి ఎంత దారుణంగా అయిపోతుందో మీ అమ్మాయి,
ఆ మస్తాన్ గాడు ఇవన్నీ కూడా నువ్వు దాంట్లో పెట్టేసి అమ్మేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి పంపించి ఈవిడేదో అంటే వాళ్ళు ఈఎంఐ బయటకు తీసుకొచ్చింది కాబట్టి ఈఎంఐ పాపం జెన్యూన్ అని అనుకుంటారు. ఆ రకంగా ఈవిడ వాళ్ళు చేయాలనుకున్న ఆ పైశాచికత్వం చేసి ఆ డబ్బులు సంపాదించుకొని కేసు నుంచి బయటపడే అద్భుతమైన తెలివితేటలు సార్. ఇది నార్మల్ తెలివితేటలు కాదు, ఇది ఎవరికి అంత ఈజీగా మీరు ఎదుర్కోలేకపోతున్నారు ఒక్కొక్కసారి. అదే సార్, నన్ను కొట్టించి నా మీద కేసు పెట్టించింది కదా. అంతే కదా మరి. కాకపోతే తేలిపోతాయి ఎలా, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పి చూపిస్తాను నేను. నాకు ఫ్రాక్చర్ ఎమ్మెల్సీ అయ్యి అవి ఎవిడెన్స్ సాలిడ్గా ఇవి. సో ఇలా తప్పించుకునే ప్రయత్నం, ఇది చాలా దారుణం సార్. ఇది వీళ్ళు ఇదేంటంటే రెండోది డ్రగ్స్ అలవాటు చేసేవి చూసావా, ఎస్ అది కూడా తప్పే. దానికన్నా దారుణం ఏంటంటే బ్లాక్మెయిల్ ఏమవుతుందంటే సార్, సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకుంటారు ఆడపిల్లలు. బయటకు వస్తే చచ్చిపోదాం అనుకుంటున్నారు సార్. ఇప్పుడు బయటకి ఇచ్చే కలర్ మన ఈ రిపోర్టర్స్తో కుమ్మక్క ఈవిడ చేసిన ప్రచారం ఏదైతే ఉందో, మస్తాన్ సాయి ఫోన్లో 200 మంది అమ్మాయిలు, ఒకసారి ఒకటి 200 అంటాడు, ఒకటి 300 అంటాడు, ఒకటి 800 అంటాడు. ఈ తర్వాత ఈవిడ వచ్చి 44 మంది అంటది. బట్ 4-3 అందులో వాడి భార్య, సరే వాడి భార్యతో ఏదో ప్రాబ్లం అయ్యేది మొత్తానికి. తర్వాత ఒక గర్ల్ ఫ్రెండ్, ఆవిడ కూడా వెళ్ళిపోయింది వదిలేసి, బ్రేకప్ అయిపోయి. తర్వాత ఇప్పుడు ఇంకో ఎవరో ఒక అమ్మాయి, ఆవిడతో కూడా ఏదో పెళ్ళైన ఆవిడతో. మస్తాన్ సాయి అయితే మీకు బాగా మీకు పరిచయం ఉందా బాగా? వాడు ఇదే సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు ఫోన్ చేసి, ఇగో ఇట్లా చేస్తున్నాడు. వాడికి ఏంటంటే ఒక కృతజ్ఞత నా మీద. ఎందుకంటే అంటే దాన్ని ఏమంటారంటే, నేను ఎవరికో న్యాయం కోసం పోరాడుతుంటే మధ్యలో వీడు సేవ్ అయిపోయాడు. ఎలా అంటే రాజ్ తరుణ్ కోసం పోరాడుతున్న టైంలో మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి చూపించా. ఎందుకు, ఈవిడ రాజ్ తరుణ్ మీద పెట్టినట్టే వీడి నా మొగుడు వీడిని చూపించేస్తే కేసు ఇదైపోయింది, మొత్తం వీగిపోయింది, బయట అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఎట్లాగైనా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి ఈవిడ దిలీప్ శంకర్ కూర్చొని ఒక ఛానల్లో మస్తాన్ సాయి మంచివాడండి మేము చూడండి అని చెప్పి మస్తాన్ ఫోన్ చేసి మనకేమైనా ఉందా, ఏం లేదు మన మంచివాళ్ళు అనగానే ఏమైంది, వాడి రేపు కేసు కూడా పోయింది. వాడు నా కాళ్ళు గడిగి నెత్తిన చదువుకోవాలి. వాడు అంత పుణ్యం జరిగింది వాడికి. నేను చేసిన పోరాటం వల్ల